ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ ముందుకు నేను రావడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యోపదేశంలో నుంచి లేఖనాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము ఇలాగున సెలవిస్తుంది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. స్వయంగా ఈ మాట చెబుతున్నది సాక్షాత్తు ఆ దేవుడే. ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితమును ముందు పెడుతూ వారిలో ఎవరు హెచ్చించుకున్నారు, ఎవరు తగ్గించుకొని జీవించారు అనే విషయాన్ని ప్రభు మనతోనే ఆయన నేరుగా పలుకుతున్న మాట. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది? నీలో సాత్వికము, దీనత్వము, తగ్గింపు, నీ జీవిత ప్రయాణ యాత్రలో క్రీస్తు యేసు యొక్క మార్గములో నీ భక్తి తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ అన్నీ తెలుసులే అని చెప్పి గర్భపు హృదయముతోనే ఇంకా జీవిస్తున్నావేమో. ఒక చక్కటి ఉపమానంతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడడు. చాలామంది హెచ్చించబడడానికే చూస్తారు. సెల్ ఫోన్ కొనగానే తన సెల్ ఫోన్ బట్టి తన యొక్క గొప్పతనాన్ని తెలియపరచుకోవడానికి అఫీషియల్గా ఇలా చేతిలో చూపిస్తూ ఉంటారు. వాహనం కొంటే ఆ వాహనంలో నుంచి అఫీషియల్గా దిగడం వారి గొప్పతనాన్ని కనపరుచుకుంటారు. కొత్త బట్టలు వేసుకున్న వారి యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి నలుగురు ఎదుట కనబడడానికే వెళ్తారు. దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు ఆశిస్తుంది ఏంటి? వేసుకోవడంలో తప్పు లేదు, కొనడంలో తప్పు లేదు, తిరగడంలో తప్పు లేదు. గర్వపు హృదయము, హెచ్చింపు హృదయం ఆయనకి ఇష్టమైంది కాదు అని లేఖనం సెలవిస్తుంది. తగ్గింపు స్వభావం ఆయనకి ఇష్టం. ఈరోజు మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీ డబ్బుని బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ చదువును బట్టి, నీ బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో, అది మంచిది కాదు. నీకు కలగజేస్తున్నంతా ఎవరు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి నీలో నీవు హెచ్చుదనాన్ని కోరుకుంటుంటే జాగ్రత్త. ఈరోజు ఒక భక్తుడు చెబుతున్న మాట, ఈరోజు నేను పొందుకున్న ప్రతి వస్తువు కూడా ఆయన కృపచేత నేను పొందుకున్నాను, ఇది ఆయన అనుగ్రహం వల్ల నాకు కలిగిందని పలికే భక్తులు చాలామంది ఉన్నారు. నీ డబ్బుని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వాన్ని తెచ్చుకుంటున్నావేమో, హెచ్చించుకుంటున్నావేమో, అది మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇదే లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే తామే నీతిమంతులు అనుకొని భావించేవారు చాలామంది ఉంటారు. మేం చేస్తుందే సరైన భక్తి అని, మేము వెళుతున్న మార్గమే సరైన మార్గం అని, మేం చేస్తున్నట్టు చేస్తేనే కరెక్ట్ అని చెప్పడానికే కానీ హృదయంలో ద్వేషం ఉన్నా, హృదయంలో హెచ్చింపు ఉన్నా అతని భక్తి దేవుని ఎదుట సరైంది కాదు. తను తాను తగ్గించుకునే వాడి భక్తి దేవుని ఇష్టం. ఈ పరిసయ్యుడు అనే ఒక వ్యక్తి దేవాలయం ఎదుట వెళ్ళి, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా దశమ భాగం నేను తీస్తున్నాను, ప్రతి ఆదివారము నీ సన్నిధిలో నేను కనబడుతున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాను, సహాయం చేస్తున్నానని పలుకుతూ, ఇదిగో ఈ చోరుల వల్లే నేను లేను, ఈ దొంగ వల్లే నేను లేను, ఈ సుంకరి వల్లే నేను లేనని ఎదుటి వ్యక్తిని ఏలి ఎత్తి చూపించి తను దేవాలయం ఎదుట దేవునికే చెబుతున్నాడు. దేవునికే చెబుతున్నాడు అంటే ఇక లోకంలో తిరుగుతున్నప్పుడు తను ఎందరితో ఇలాంటోడు అని చెప్పి తన భక్తిని పోల్చుకుంటూ ఇతరులను ఎంతగానో దూషిస్తూ ఉన్నాడేమో. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీకు ప్రార్థన అధికంగా వస్తే నా ప్రార్థనను బట్టి ఒక ప్రార్థన రాని ఆ స్త్రీ వల్లే నేను కాదు, పాటలు తలాంత వస్తే ఆ స్త్రీ వల్లే కాదు, బైబిల్ చదవడం వస్తే ఆ స్త్రీ వల్లే కాదు, ఆ పురుషుల వల్లే కాదని హెచ్చింపు మాటలు మాట్లాడుకుంటున్నావేమో. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ జ్ఞానమును బట్టి,
నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి హెచ్చించుకోవడము కరెక్ట్ కాదు. లేఖనం ఇలాగున సెలవిస్తుంది. ఇదిగో ఈ పరిచయంతో పాటు శుంకరి అనే ఒక వ్యక్తి కూడా దేవాలయం ఎదుటికి వెళ్ళి ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక, అయ్యా నన్ను కనికరించు, నన్ను కృప చూపించు, నా పట్ల నీ కనికరమును చూపయ్యా అని ప్రార్థిస్తున్నాడు. నేను పాపినయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఈ మాటలు వింటున్నా. సహోదరి సహోదరుడా, నువ్వు వెళుతున్న నీ మందిరములో, నీ దేవాలయంలో నువ్వు అఫీషియల్ వ్యక్తివని, ప్రతి ఆదివారం చెప్పారు, ఖరీదైన వస్త్రాలు వేసుకొని వస్తావని, ఖరీదైన కారులో వస్తున్నానని ఒక పేదవాడి పక్కన కూర్చోడానికి ఇష్టపడట్లేదేమో, పేదవాళ్ళతో కలిసి సహవాసం చేయడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదేమో, హెచ్చింపుతో నువ్వు కింద కూర్చోవాల్సి వచ్చి స్పెషల్గా కుర్చీ కావాలని కోరుకుంటున్నావేమో. ఆలోచించు, దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఒక దేశానికి రాణి అయిన ఎలిజబెత్ రాణి మందిరంలో తను తాను తగ్గించుకుంది. మోకాళ్ళ మీదే తను ప్రార్థన చేసేది, అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడేది. ఆలోచించు సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధుడి కంటే ఈ సుంకరి దేవునికి ఎందుకు ఇష్టమో తెలుసా? తను తాను తగ్గించుకున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇతరులను దూషించాలనే మనసు అతనిలో లేదు. ఇతన్ని హేళన చేయాలనే ఆలోచన లేదు. తను తాను తగ్గించుకుంటూ దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వెవరివైనా సరే, నువ్వు సేవకుడివైనా, విశ్వాసి అయినా, ప్రవక్తవైనా, ఉపదేశకుడివైనా, అపోస్తుడివైనా, నీలో హెచ్చింపు ఉంటే కుదరదు. నాకే ఉపదేశ క్రమము తెలుసు, నాకే వాక్యోపదేశం బాగా నేను చక్కగా వివరించగలను, వాక్యం రాని సేవకుని విమర్శిస్తున్నావేమో, నీకే ఆత్మీయత తెలుసు అని ఆత్మీయత లేని వారిని తృణీకరిస్తున్నావేమో. తృణీకరించే స్వభావము, దూషించే స్వభావము, హెచ్చించుకునే స్వభావము ఆయనకి ఇష్టమైంది కాదు అని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరు, నువ్వెవరివైనా సరే, ఇదిగో నువ్వు పరిశుద్ధుడివా, శుంకరివా, హెచ్చించుకునే స్వభావం ఉందా, తగ్గించుకునే స్వభావం ఉందా? ఆలోచించు. ఈ మాటలు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. తను తాను తగ్గించుకున్న వాడిని నేను హెచ్చిస్తాను. మొదటి సమయం 2వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాటలో చివరికి వచ్చేసరికి, నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరిచేదను అని లేఖనం సెలవిస్తుంది. నీ తగ్గింపే ఆయనకు ఘనతను తీసుకొస్తుంది. నీ విధేయతే ఆయనకి ఘనతను తీసుకొస్తుంది. నీ సరైన ఆత్మీయ భక్తే అతని ఘనతను తీసుకొని వస్తుంది. అలాంటప్పుడు ఆయన నేను తిరిగి అంటున్నాడు, నిన్ను నేను ఘనపరుస్తా. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీ నాన్న కోటీశ్వరుడు కావచ్చు, నీ తల్లి ఒక ఉద్యోగి కావచ్చు. ఎవరిని విమర్శించకు, ఎవరిని దూషించకు, ఎవరిని హేళన పాలు చేయకు. నాతో ఒక ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా మధ్యతరగతి యొక్క వస్త్రాలు వేసుకుని వెళ్ళు. అప్పుడు నీవు అందరితో కలిసిమెలిసి ఉంటావు, అందరితో కలిసిమెలిసి సాగుతావు. ఖరీదైన వస్త్రాలు వేసుకోకు, ఖరీదైన ఉంగరాలు, ఖరీదైన చైన్తో మందిరంలో వెళ్ళి అవి ప్రజలకు కనబడేటట్టు చేయకు. లేని వారి హృదయం బాధపడుతుంది. అక్కడ నువ్వు పదే పదే బయట పెడుతూ, అలా చేతిలో ఇలా చూపించుకుంటూ, అఫీషియల్గా ఇలా చూపించుకుంటూ నువ్వు వారితో సహవాసం చేయకు. వారి మనోభావం దెబ్బతింటుంది, వారు దుఃఖపడతారు. లేదు అనే బాధ వారికి కలుగుతుంది. ఉన్నవాడను దాచుకో. సమయం సందర్భాన్ని బట్టి, నీ కుటుంబంలో జరిగే ప్రోగ్రాంను బట్టి చూపించుకోవడంలో తప్పు లేదు. కానీ సమాజంలో లేనివారు కూడా ఉన్నారు. వారిని బట్టి నువ్వు వారిని విమర్శించేవాడిగా, తక్కువ చేసేవాడిగా వారి మధ్యలో నువ్వు కనబడకూడదు. సమానంగా కనబడాలని నా ఆత్మీయ తండ్రి మాట చెప్పాడు. ఆలోచించు సహోదరి సహోదరుడా, అందరితో నువ్వు కలిసిమెలిసి ఉంటున్నావా లేదా? నీకున్న భక్తిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఇతరులను విమర్శిస్తున్నావు. ఈ పరిశుద్ధుడు అలానే విమర్శించాడు. ఉపవాసం ఉన్నాడు, దశంభాగం ఇస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, ప్రథమ ఫలం ఇస్తున్నాడు, సరైన భక్తిలోనే ఉన్నాడు. కానీ దూషణ హృదయం తనలో ఉంది, గర్వపు హృదయం అతనిలో ఉంది, ఇతరులను తగ్గింపు స్వభావంతో చూసే స్వభావం అతనిలో ఉంది. కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు.
కానీ అదే పరిచయుని కంటే సుంకర్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? తను తాను తగ్గించు, తనకంటే పెద్దవాళ్ళని గౌరవించాడు, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ప్రేమించాడు. ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని లక్ష్య పెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే నీలో తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం ఏదో ఒక రోజు భూలోకంలో నీకు ఘనత దక్కకపోవచ్చు, భూలోకములో నీకు మేలు దక్కకపోవచ్చు, పరలోకములో నీకంటూ ఒక బహుమానం ఉంది. దాని కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.